అనగనగా ఒక అడవిలో తోడేలు. చెడ్డ సావాసం. తమ మేకలు అప్పుడప్పుడు మాయమవుతుండటాన్ని ఊరివారు గమనించారు. ఆ సంగతేంటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలకు కాపలా కాయసాగారు. ఆ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలో ప్రవేశించింది. మేకలను తినడానికి వాటి దగ్గరకు తోడేలు వెళ్లటాన్ని ఆ యువకులు గమనించారు. మేకలు ఎలా మాయమవుతున్నాయో వారికి అర్థమైంది. వెంటనే తోడేలుపైన కర్రలతో దాడి చేశారు. పక్కనే ఉన్న కోతిని కూడా కొట్టసాగారు. ఆ దెబ్బలు తట్టుకోలేక కోతి, మీ మేకల్ని తినడానికి వచ్చింది తోడేలు, నేను కాదు కదా, నన్నెందుకు కొడుతున్నారు, వదిలేయండి అని ప్రాధేయపడింది. తోడేలుకి సహాయంగా వచ్చిన నిన్ను ఎలా విడిచిపెడతాం అంటూ ఇంకాస్త గట్టిగా కొట్టసాగారు. ఆ యువకులు తోడేలువైపు తిరగగాని కోతి నెమ్మదిగా అక్కడ్నించి తప్పించుకుని బతుకు జీవుడా అనుకుంటూ అడవికి చేరుకుంది. దొంగతనం చెయ్యడమే కాదు, దొంగ పనులు చేసేవారి పక్కన ఉండటం కూడా తప్పే. ఇంకెప్పుడూ ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చెయ్యకూడదనుకు